హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రఫుల్ల ఆర్ట్స్. ఈరోజు ఈ డార్క్ కలర్ రెడ్ బ్లౌజ్ మీద పెయింటింగ్ ఎలా చెయ్యాలి చూద్దాం. ఇలాగ లతలు వచ్చేటట్టుగా వేద్దాం. ఓకేనా? దీనికోసం నేను ఈ కలర్స్ అన్నీ తీసుకుంటున్నాను. క్రోమ్ ఎల్లో, వైట్, లెమన్ ఎల్లో, లీఫ్ గ్రీను, ప్రషియన్ బ్లూ, వెర్మిలాను, డార్క్ బ్రౌను ఇవన్నీ తీసుకున్నాను. ఇప్పుడు 5 నెంబర్ రౌండ్ బ్రష్ తీసుకున్నాను. 5 నెంబర్ రౌండ్ బ్రష్ తీసుకొని ఇలా ఒక ప్లేట్లో కలర్స్ అన్నీ తీసుకోవాలి. తీసుకొని ఫస్ట్ వ్యాండికీ బ్రౌన్, డార్క్ బ్రౌన్, ఈ బ్రౌన్తో సెంటర్ పార్ట్ అక్కడ మనం పెట్టుకుందాం. అంటే మనకి ఎక్కడెక్కడ ఫ్లవర్స్ రావాలో అక్కడంతా కూడా మనం ఈ డాట్ల కింద పెట్టుకుంటే దాని చుట్టూ మనం ఫ్లవర్ వేసేసుకోవచ్చు. మనకి ఒక ఐడియా ఉంటుంది కదా, అందుకు ఇట్లాగా నేనేం చేశాను, సెంటర్ మనకి 4 ఫ్లవర్స్ వచ్చాయి. ఇలాగా ఒక 2 rows, అంటే కరెక్ట్గా బ్యాక్ సైడ్ హై నెక్ కాబట్టి మనకి కొంచెం ఎక్కువ డిజైన్ బాగా కనపడుతుంది. ఇలాగా ఏం చేస్తారంటే 4 డాట్స్ పెట్టి తర్వాత వాటర్లో బ్రష్ డిప్ చేసి తర్వాత లెమన్ ఎల్లో తీసుకోండి. లెమన్ ఎల్లో దాన్ని టిప్లో కొంచెం వైట్ డిప్ చేయండి. డిప్ చేసి ఒక గీత గీయండి. గీసిన తర్వాత అటు ఇటు సి స్ట్రోక్స్ మీకు సి మనం ఎలా రాస్తాము అలాగా రైట్ సైడ్ సి, ఉల్టా సి, అంటే 2 వైపులా సి స్ట్రోక్స్ వేయండి. చాలా ఈజీ. ఇప్పుడు ఇది 5 నెంబర్ బ్రష్ కాబట్టి చిన్న ఫ్లవర్స్ చక్కగా ముద్దుగా వస్తాయి. మళ్ళీ ఫస్ట్ లెమన్ ఎల్లో వేసాను, తర్వాత గోల్డెన్ ఎల్లో, ఈ గోల్డెన్ ఎల్లో ప్లస్ వెర్మిలాన్ చిన్న డార్క్ కోసం, డెప్త్ కోసం వేసాను. బోర్డర్లో ఎల్లో ఉంది కదా, అందుకని ఎల్లోలో డిఫరెంట్ షేడ్స్ తీసుకొని వేస్తున్నాను. ఇక్కడ మనం ఒక ఫ్లేవర్కి లెమన్ ఎల్లో వేసాం కదా, ఇప్పుడు గోల్డెన్ ఎల్లోని బ్యాక్ సైడ్ కొన్ని పెటల్స్ వేసి దాని మీద నుంచి లెమన్ ఎల్లో ప్లస్ వైట్ మిక్స్ చేస్తూ సేమ్ నేను ఎలా వేస్తున్నానో చూడండి. స్లోగా ఈచ్ స్ట్రోక్ చూపిస్తున్నాను. అలాగే మీరు ప్రాక్టీస్ చేశారనుకోండి, ఎంతో చక్కటి స్ట్రోక్స్, చక్కటి ఫ్లవర్స్ మీరు వేయచ్చు. ఇదేంటంటే బ్లౌజ్ మీద ఫుల్ డిజైన్ మనం వేసేస్తే ఎంత బాగుంటుందో వేసిన తర్వాత మీకే అర్థం అవుతుంది తెలుసా. చూడండి, ఇట్లా ఈజీగా ఫాస్ట్గా మీరు ఎక్కడికైనా వెళ్ళాలంటే ఫస్ట్ మీరు ఆ కలర్స్తో వేసేసుకొని డ్రై అవ్వగానే మీరు వేసుకొని వెళ్ళిపోవచ్చు. ఎంతో చక్కగా ఫాస్ట్గా వేసేసుకోవచ్చు. ఇంత సింపులా అంటారు. ఎస్, ఈ ఫ్లవర్స్ ఇలా వేసుకోవడం నేను చెప్పేవన్నీ ఈజీగా సింపుల్గా చెప్తున్నాను చూసారా. అలాగే మీరు ట్రై చేస్తూ ఉండండి, మీకు ఈజీగా వచ్చేస్తుంది. ఇది ఎన్ని లేవు, ఒక సైడ్ 5, ఒక సైడ్ 5 పెటల్స్, అంటే 10 పెటల్స్తో సింపుల్ ఫ్లవర్ వచ్చేస్తోంది. చూడండి ఎంత బాగుంటుందో. అంటే డిఫరెంట్ యాంగిల్స్లో ఆ ఫ్లవర్స్ని వేసాను అన్నమాట. ఇప్పుడు చూసారు కదా, ఇట్లాగా మనం 2 rows వేసిన తర్వాత గ్రీన్ ఇలా ప్లేట్లోకి తీసుకొని కొంచెం ప్రషియన్ బ్లూ కూడా తీసుకుంటే చిన్న డెప్త్ వస్తుంది గ్రీన్లో. అలాగా మీరేం చేస్తారు, ఆ సెంటర్ బ్రౌన్ మీద చిన్న గ్రీన్ డాట్స్ పెట్టి ఇలాగా ఈచ్ ఫ్లవర్కి స్టెమ్, చిన్న స్టెమ్లే వస్తాయి. ఆ చిన్న స్టెమ్లు వేసేస్తూ కలిపేయండి ముందు ఒక లతలాగా. ఇలా వేసిన తర్వాత మనం అప్పుడు లీవ్స్ వేద్దాం. మిగిలిన గ్యాప్లో మనం లీవ్స్ని వేసుకుంటూ వెళ్ళిపోతే చాలా బాగుంటుంది. చూసారా, ఇలా ప్రెస్ చేసి పక్కకి లిఫ్ట్ చేశాను. మనం ఏ యాంగిల్లో చెయ్యి ఎటు తిరిగితే అటు ఎన్ని రకాలుగా వేయచ్చు అంటే అంత బాగా వేసేయచ్చు. అక్కడ గ్యాప్ అంతా ఫిల్ చేసేసేయండి లీవ్స్తో. చూసారా ఎంత ఈజీగా మనకి లీవ్స్ వచ్చేస్తున్నాయో. బయట నుంచి లోపలికి ఒక స్ట్రోక్ వేస్తున్నాను, ఒక స్ట్రోక్ లోపల నుంచి అంటే స్టెమ్ నుంచి బయటకు వేస్తున్నాను.
అంటే అన్ని రకాలుగానే వేయచ్చు, మనకి ఇలాగే ఉండాలి అని లేదు కదా. ఈజీగా ఫాస్ట్గా వేసేయాలంటే ఇట్లాంటి స్ట్రోక్స్ ఎంచుకోండి. చూస్తున్నారు కదా, అంటే ఫ్లవర్ చుట్టూ లీవ్స్ ఎన్ని వస్తే అంత అందంగా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇదేమో చాలా డార్క్ రెడ్ పొందూరు ఖాదీ శారీ అండి. దీని మీద బ్లౌజ్ రిచ్గా, అంటే బ్యాక్ సైడ్ అంతా డిజైన్ వేస్తున్నాను. మరి హ్యాండ్స్కి కూడా వేస్తాను, ముందు బ్యాక్ సైడ్ అంతా వేస్తున్నాను. మీకు చూస్తే అర్థమవుతుంది. ఇలాగ వేసుకుంటే ఇప్పుడు పెయింటింగ్ చాలా ఫ్యాషన్ తెలుసా. ఎన్ని రకాలుగా వేసుకోవచ్చో, ఎంత బాగా వేయచ్చో, సింపుల్గా చాలా ట్రెండీగా ఈజీగా వేసుకోవచ్చు కదా. చూస్తున్నారా 2 rows ఎంత ఫాస్ట్గా అయిపోయిందో. 10 minutesలో మీరు ఒక బ్లౌజ్ని డిజైన్ చేసేసుకోవచ్చు. అర్థమవుతుందా మీకు ఎంత బాగా వేసుకోవచ్చో? ఇంకెందుకు ఆలస్యం, వెంటనే ట్రై చేసేయడమే. అవును మరి కదా. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఎన్ని లీవ్స్ వేస్తే అంత బాగుంటుంది చూడండి. గ్రీన్గా మంచి బ్రైట్ లుక్ రాలేదు ఆ రెడ్ బ్యాక్గ్రౌండ్లో. అంటే బ్యాక్గ్రౌండ్ మనకి డార్క్ మీద మిడిల్ హైలైట్ మనం ఇచ్చాం. చూసారా, బ్యాలెన్స్ అయిపోయింది కదా. నేను ఎప్పుడు చెప్తాను, మిడిల్, డెప్త్, హైలైట్ 3 కూడా మనం వేసే డిజైన్లో హైలైట్ అవ్వాలని. చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు హ్యాండ్స్ మీద ఒక సైడ్ బ్లౌజ్ బ్యాక్ సైడ్ వేసుకుంటే ఇంకొక సైడ్ శారీకే మనం బ్లౌజ్ వేసుకోవచ్చు, అంటే హ్యాండ్స్ వేసుకోవచ్చు. మీకు యాంగిల్ మార్చి చూపిస్తున్నాను చూడండి. నేను ఎంత ప్రెషర్ యూజ్ చేస్తున్నాను, బ్రష్కి ఎంత కలర్ తీసుకుంటున్నాను, ఏ యాంగిల్లో వేస్తున్నాను మీకు తెలియడం కోసం నేను యాంగిల్ మార్చి మరీ చూపిస్తున్నాను. చూసారా, బ్రష్ ఎలా పట్టుకున్నాను, ఎంత ప్రెషర్ యూజ్ అవుతోంది, చూస్తే మీకు ఆ షేప్ ఎలా తిప్పుతున్నాను అర్థమైంది కదా. ఇంతేనండి, ఇంత ఈజీగా ఇంత బాగా వచ్చేస్తాయి. మీకు ట్రై చేయడమే మీరు. చూసారా, ఇలాగ నేనేం చేశాను, ఒక సైడ్ అంతా బోర్డర్ వేసేసాను. హ్యాండ్స్కి హ్యాండ్ ఫుల్గా డిజైన్ వచ్చినట్టు ఉంటుంది. కింద సిల్వర్ జరీ బార్డర్ వచ్చినా కూడా మనం పైన పెయింటింగ్ ఇలా వేస్తే చెయ్యంతా ఫుల్ డిజైన్ వచ్చినట్టుగా ఫీల్ ఉంటుంది. చాలా బాగుంటుంది కదా. అదే మరి చూస్తున్నారు కదా లీవ్స్ ఎలా వేసేస్తున్నానో. చూడండి మీకు ఈజీగా నేను ఎంత ప్రెషర్ ఎలా యూజ్ చేస్తున్నానో, ఎక్కడ ప్రెషర్ పెడుతున్నాను, ఎక్కడ లిఫ్ట్ చేస్తున్నాను. ఇప్పుడు కలర్ తీసుకొని ఈచ్ లీఫ్కి నేను కలర్ తీసుకుంటున్నాను చూడండి. ఈచ్ లీఫ్కి, ఈచ్ పెటల్కి కూడా కలర్ తీసుకున్నాను. మీరు కూడా అలాగే తీసుకోవాలి. ఎందుకంటే ఇది చిన్న బ్రష్ కదా, ఎక్కువ కలర్ ఉండదు. అందుకని మనం ఒక పెటల్కి ఒకసారి తీసుకున్నది ఒక్కొక్కసారి పెద్ద లీఫ్ వేస్తే సరిపోదు, మళ్ళీ మనం టచ్ ఇవ్వాల్సి వస్తుంది. అలాగే మీరు చూస్తే మీకు అర్థమైంది కదా. ఇప్పుడు చూసారా, ఒక హ్యాండ్స్కి నేను ఫుల్గా వేసేసాను. అంటే కటింగ్లో మనకి ఎక్కడ పోతుంది అలాగా తెలియకపోయినా కూడా మనం శారీ మీద వేసేటప్పుడు ఇలా వేసేసుకోవచ్చు. బార్డర్ అంతా వేసేస్తే వాళ్ళకి ఎంత కావాలంటే అంత తీసుకుంటారు. ఇది నేను శారీ పళ్ళుకి చేశాను డిజైన్. చూడండి, శారీ పళ్ళు మీద పెద్ద పెద్ద ఫ్లవర్స్, అది 12 నెంబర్ బ్రష్తో, రౌండ్ బ్రష్తో వేశాను. ఇలాగే ఎంత బాగుందో, చాలా చక్కగా పళ్ళు వేశాను. మళ్ళీ ఇంకా శారీ అంతా ప్లెయిన్గా వదిలేసి బ్లౌజ్కి బ్యాక్ సైడ్ ఫుల్గా సేమ్ ఇదే డిజైన్ వేసి హ్యాండ్స్కి వేశాను. తూనీగలు కూడా వేశానండోయ్. తూనీగలు చాలా బాగుంటాయి కదూ. మరి ఇంకెందుకు ఆలస్యం, ఆ తూనీగల్ని డెలికేట్గా ఉన్న వాటిని వింగ్స్ని అవన్నీ వేస్తే ఎంత బాగుంటుందో చూడండి. మరి ట్రై చేస్తారు కదా, ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.
Please do like, share, and subscribe to Prafulla Arts. For more updates, click the bell icon. If you do have any doubts or queries, do let us know in the comment section down below.